హాయ్ మీరా. హాయ్. సారీ మీరా, నైట్ పార్టీలో లేట్ అయింది, అందుకే లేట్గా నిద్ర లేచాను. మీరా, నీ డ్రెస్ సూపర్ మీరా. నాదెలా ఉంది? శ్రీనివాస్, నా వెంట ఎందుకు పడుతున్నావు? ఏంటి మీరు అలా అడిగేశావు? అసలు నీది సూపర్ క్యారెక్టర్, బంగారంలా దగదగ మెరిసిపోతావు కదా, అందుకే. ఓ, సో నేను అందంగా ఉన్నాను, నా క్యారెక్టర్ సూపర్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే అన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. ఒప్పుకుంటావా? యా, ఆఫ్ కోర్స్. ఓకే. మీరు ఎలాగైతే మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారో అలాగే నాకు నేను లవ్ చేయబోయే అబ్బాయి ఇలా ఉండాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? యా. నంబర్ 1, డైలీ క్లీన్ షేవ్ తో నీట్ గా కనపడాలి. నంబర్ 2, ఫార్మల్ డ్రెస్ వేసుకున్నా క్యాషువల్ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ డీసెంట్ గా ఉండాలి. నంబర్ 3, ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సేవ్ చేయాలి. ముఖ్యంగా అబద్ధం అస్సలు చెప్పకూడదు, గ్రామర్ మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ ఉండకూడదు. అండ్ ఏ అమ్మాయితోనూ ఫ్లర్ట్ చేయకూడదు. మీ ఫ్రెండ్ ఉన్నాడే, తన పేరేంటి? బంగార్. వాడే. ఆ బంగారు లాంటి లోకల్ గైస్ తో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు నచ్చదు. ముందు వాడి ఫ్రెండ్షిప్ కట్ చేసి పారే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 600 నేను చెప్పిన టైంకి రావాలి. ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అయితే ఐ కెన్ రియల్లీ థింక్. శ్రీనివాస్, కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? ఏంటి మర్యాద? నువ్వేమన్నా పెద్ద మహారాణివా? ఓతే కండిషన్లు పెడుతున్నావు? ఏ మీ నాన్నకి చెప్పి జాతకాలు చూపించుకొని ప్రేమించొచ్చుగా. కండిషన్లు అట, మొహం చూడు మొహం. ఒట్టే చెప్తున్నానే, నేను మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో నిన్ను పెళ్ళడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. రామాయణంలో రాముడి కోసం ఎదురు చూస్తూ పాటలు పాడుతుంది ముసల్ది ఎవరు? శబరి. నువ్వు ఆవిడలాగే రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా అని పాటలు పాడుకుంటూ ఉండిపోవాల్సిందే. కావాలంటే మీ అమ్మని కూడా నీ టీమ్ లో మెంబర్ చేసుకో, ఆవిడ నీకు బాగా వంత పడతారుగా. ఏంటి ఐడియా ఓకేనా? ఏ శ్రీనివాస్, ఓవర్ గా మాట్లాడుకో. నేను మొదటి నుంచి నువ్వంటే ఇష్టం లేదనే చెప్తున్నాను. నువ్వే నా వెంటపడి ఫాలో అయ్యి ఎందుకు ఇష్టం లేదు, ఏంటి ప్రాబ్లం అని అడిగి టార్చర్ పెట్టావు. అయ్యో క్షమించమ్మా, తెలుసో తెలియకో పొరపాటు చేశానమ్మా. ఇక జీవితంలో తప్పు చేయను. నిన్ను చూడడం తప్పు, నీ వెంట పడ్డం తప్పు, నిన్ను లవ్ చేస్తున్నానని 6 నెలలు వెయిట్ చేశాను చూసావా, అదన్నిటికంటే పెద్ద తప్పు. నా బంగారు ముందే చెప్పాడు, బావా నువ్వు లేనేసే అమ్మాయి కంటే నీకు లేనేసే అమ్మాయితోనే లైఫ్ బాగుంటుందని. నేనే వాడి మాట వినలా. బంగారు, నువ్వు ఒక జీనియస్ విరా. నీ వల్ల టైం వేస్టే. జరిగింది తలుచుకుంటుంటే లైఫ్ మీద విరక్తి కలుగుతుంది బావా. ఇదిగో అద్దంలోని మొహం కనపడతాయి, అక్కడ ఉమ్మూసుకో. రే, నేను ఓపెన్ గా ఒకటి అడగనా? నేను బతికి ఏం సాధించాలి బా? నేను కూడా ఓపెన్ కూడా చెప్పనా? అసలు నేను ఎవడ బతకమైనాడు రా. వెళ్ళు పరిగెట్టుకుంటే ఇలా సముద్రంలో దూకు సావు. అర్జెంట్గా బండి ఆపరా. రేయ్, బండి ఆపరా చెప్పరా. వద్దురా. రేయ్, నువ్వు ఆపరా. నా మాట రేయ్, వినరా? వద్దు. ముందు ఆపుతావా లేదా? బండి వచ్చిన వద్దురా. ఆపరా. బ్రేకు. రే వాసు, రే రే వాసు, రే వాసు ఆగరా. రే వద్దురా. రే నేను చెప్పే తినరా, వద్దురా. రే ఈ అమ్మాయి కాకపోతే 1,00,000 మంది అమ్మాయిలు ఉన్నారా. నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దురా. ఆత్మహత్య? రే నేను ఉచ్చేసుకోవడానికి వెళ్తున్నాను రా. అయ్యి నేను కూడా పోస్తా. ఏ జిలేబీ, మనం ఇప్పుడు చేసేది అడుగుల ప్రదక్షిణ అంట. గదెందుకు చేస్తున్నామంటే అందమైన మన లవ్ లా చిన్న లొల్లి కూడా రావద్దు, అందుకే. చిన్నది కూడా రాకూడదా? నీకెప్పుడు మజాక్లే. సిగ్గులేని ముఖానికి చిరునవ్వే సింగారం అన్నట్టున్నాడు. లైట్ తీసుకో. రే ఏంటి బావా ఈ ఫేస్ ని పట్టుకుని హనీ జాంగ్రీ అని సరసాలాడుతున్నావు? రే నా లవర్కేం తక్కువరా, చూడరా తీయటి రసగుల్లా. ఏంటి రసగుల్లానా? రే ఏమైందిరా?
సడన్ గా వామిటింగ్స్ ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ హెల్ప్ అని ఇఫ్ యు డోంట్ మైండ్ అర్జెంట్ గా సోడా తీసుకొస్తావా? పొరా దేవుడి మగ్గ వాడు నా పేస్ట్ చేసి డోకుతున్నాడ్రా. ఆర్ యు ష్యూర్? టర్న్ హియర్, టర్న్. ఓ మై గాడ్ రే, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? నా లవర్ నీకు ఆ టైప్ లో కనిపిస్తుందా లేదా నేను ఈ టైప్ లో కనిపిస్తున్నానా? పగిలిపోదురా రే, నీ పేక పిసికెత్తాను. రే బంగారు, గుళ్ళో ఆ బూతులేమిట్రా? సారీ పంతులు గారు. ప్రతిదానికి సారీ ఒకటి వెధవకి. దేవుడి గుళ్ళో కూడా నాతో తిట్లు తిట్టిస్తున్నావురా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లమ్? అది కాదు బావా, నీకంటూ సెపరేట్ స్టైల్ ఉంది, ట్రెండ్ ఉంది, రేంజ్ ఉంది. నీ వాల్యూ నీకు తెలియట్లేదురా. నీకోసం అమ్మాయిలు క్యూలు కడతారు బావా, అలాంటిది బోర్ దానికి బెండ్ అయ్యావేంట్రా? చెప్పరా. రే రే బా, నువ్వు మరీ నిజాలు డైరెక్ట్ గా చెప్పేకరా, ఇది ఫీల్ అవుద్ది. ఏంద్రా నిజం? ఆ హోలీగా లెక్క నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావా? ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడే ఇక్కడ ఈ దోస్తాలా కట్ చేసుకుని నాతో వస్తారా లేదంటే పో. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం వాడు కావాలా నేను కావాలా? కావట్లేదు. నిన్ను ఎలా పోడుతాం? వాడు కావాలా నేను కావాలా? అంటే అది చెప్పరా, వాడు కావాలా నేను కావాలా? అదే ముఖ్యం అనుకో. సారీ ఏదో ఫ్లో లో వచ్చింది. ఆ తర్వాత నువ్వేనా నాకు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎరా నీ లవర్ మేరా నిన్ను తన్ని తరివేసిందా? రే ఎలా కనిపెట్టావురా? ఆటో ఆగిపోతే మెకానిక్ గడ్ ఆటోమేటిక్ గా రావాల్సిందే. అది నన్ను తరివేలేదు, నేనే దాన్ని తరివేశాను. మీరా నాకు సెట్ అవుతురా. షేకా సెట్ అవ్వకపోతే షాంపూ ట్రై చేయి. ఇరిటేట్ చేయకరా, దాంతో పడలేనురా. ఏదో కండిషన్లో పెడుతోంది నిన్ను. పర్లేదు చెప్పు. నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్తోంది బావా. అది కుదరదు పోవే అని చెప్పేసి వచ్చేసాను. ఆహా. పోతే పోనీ, నాకు నువ్వే ముఖ్యం. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. ఈ నా కోసం రేయ్, మీరా రేయ్ బావ, వదిలేసి వచ్చాడంటే రేయ్, నేను రేయ్ నమ్మాలి. బంగారు, వెళ్ళరా. ఆగరా. నీ చెప్పేది వినరా. రే నన్ను నమ్మట్లేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను రా. నీ కళ్ళ ముందే దాన్ని చీకొట్టి వచ్చేస్తాను, అప్పుడు నమ్ముతావుగా. రారా. రాబే. రే బావా వద్దురా రారా. వద్దురా, పక్కనే సముద్రం ఉందిరా, ఆత్మహత్య చేసుకుంటుంది మరా. రే వద్దురా బావ నా మాట. మీరా, నేను చెప్పబోయే విషయం నీకు. అరే వద్దురా, నేను చెప్తున్నాను కదా. పాపం చూడటానికే చాలా సాఫ్ట్ గా ఉందిరా. మైదా పిండితో మనిషిని చేసినట్టుందిరా తెల్లగా. మీరా, అది కాదు మీరా. నేను నీకు ప్రపోజ్ చేసిన రోజు నువ్వు చాలా కండిషన్స్ పెట్టావు కదా. ఆ కోపంలో నోటుకొచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బాగా ఆలోచన చూసిన తర్వాత తెలిసింది నువ్వు చెప్పిందంతా కరెక్టేగా, నా మంచి కోసమేగా. ఇందులో తప్పే ఉంది. నీ లాస్ట్ కండిషన్ నీకు గుర్తుందా? వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేయమన్నావు. నేను ఫస్ట్ దాన్ని ఫాలో అవబోతున్నాను. మీరా, ఇప్పుడు నీ ముందు చెప్తున్నాను, ఈ సెకండ్ నుంచి వీడితో ఫ్రెండ్షిప్ కట్. ఇక సెకండ్ హలో. కండిషన్ కూడా. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. లైఫ్ లాంగ్ నేను పెళ్లి కాకుండా శబరిగానే ఉండిపోతాను. సపోజ్ ఒకవేళ నేను పెట్టిన కండిషన్స్ ఒప్పుకుని ఒక అబ్బాయి దొరికితే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే బాయ్. ఏంటి ఇంకా నించున్నారు? ఓ బస్సుకి డబ్బులు లేవా? ఓ డోంట్ వరీ, నేను ఇస్తాను. ఉంచండి, ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఆటో. దీన్ని నమ్ముకుని బంగారు గడి క్యాంటీచ్చానే.